సారు ఇక మరి ఎట్టట సంగతి ఏదో మా అది నాకేం ఆదికొచ్చే ఈ మల్లె మొగ్గలాంటి లేత బుగ్గల మరదలా మాటి మాటికి నీ మీద మనసు గుంజెనే నిన్ను చూడగానే ఈ లోకాన్నే మరచిపోతినే నీ మైకంలో పడి నేను మతి తప్పితినే. ఇక మరి అందగత్తెల ఏదో సుందరి మనలో ఎంట పట్టుకొని వాళ్ళ తోక పట్టుకొని తిరుగుతుర్రాట. 300 కోట్లు వృధా చేసి ఏదో గోల్మాల వ్యవహారమే అన్ని ఉల్టా ఖర్చులే పెడుతుర్రు. ఏంది ఈ అందగత్తెల వ్యవహారము? అంత రాష్ట్రంలో సమస్యలని పక్కేసుకొని పండుకుంటే వీళ్ళు అందగత్తెలు ఎంట పడుతుర్రు అని ఏమో బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి వాళ్ళతో ఏమైనా ఫాయిదా అవుతుందా తెలంగాణకు? అలా బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం బుద్ధి లేకుండా తయారైంది వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళ అందాల పోటీ మిస్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా తెలంగాణకు మన హైదరాబాద్ని ఎంచుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నారు. 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళంతలా వాళ్ళు దగ్గర 200 కోట్ల రూపాయలు వాళ్ళకు స్పాన్సరర్స్ వచ్చిండ్రు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చేసుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కీర్తి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అలా మిస్ వరల్డ్ అనేది హైదరాబాద్లో జరుగుతుందని. ఒకప్పుడు మనకు సౌత్ ఆఫ్రికాలో సన్ సిటీ అనే ప్లేస్లో ఆ రోజు మిస్ వరల్డ్ జరిగినప్పుడు మన ఐశ్వర్య అక్కడ గెలిచింది. సో అప్పుడు ప్రపంచానికి తెలిసింది ఒక సన్ సిటీ అని ఒక ప్లేస్ ఉందని. ఈరోజు ఆ ప్రపంచానికి కూడా మనం తెలియజేయాల్సింది ఏంటంటే ఇంత మొత్తం 300 మంది జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా వచ్చిర్రు. ఇక్కడనేమో అందాల పోటీ జరుగుతుందంటే మనకి ఎంత గర్వకారణం అది. దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళన్నీ పిచ్చకుంట్ల మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి బుద్ధి లేదు. దేవుడు ఇప్పుడన్నా కానీ వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.